నెక్స్ట్ టాపిక్ బిల్స్ ఆఫ్ ఎక్షన్లు రెండు ఉంటాయి. హానర్ బిల్ ఉంటుంది, డిజానర్ బిల్ అంటే ఒకవేళ మనం డబ్బులు ఇచ్చి ఎవరికైనా డబ్బులు ఇస్తే వాడు తిరిగి ఇచ్చేస్తాడు. అంటే ఇన్ టైంలో తిరిగి ఇచ్చేసి హానర్ అవుతాడు. ఒకవేళ ఇన్ టైంలో ఇవ్వకపోతే వాడు డిజానర్ అవుతాడు. అంటే హానర్ అయినప్పుడు ఎలా రికార్డ్ చేస్తాం, డిజానర్ అయినప్పుడు ఎలా రికార్డ్ చేస్తాం అనేటివి ఉంటాయి. నెక్స్ట్ రెన్యూవల్ ఆఫ్ ఏ బిల్ అంటే ఒక బిల్ డ్యూ డేట్ అయిపోతుంది అంటే మళ్ళీ ఇస్తాను అంటే ఎక్స్టెండ్ చేసుకుంటాడు వాడు, అప్పుడు రెన్యూవల్ చేసుకోవాలి బిల్. ఎలా రిటైర్ ఏ బిల్ అండర్ రీటేబుల్, ఇన్సాల్వెన్సీ ఆఫ్ డ్రాయర్ అంటే ఈ 3 ఇంటర్మీడియట్ బేసిక్స్ అవసరం లేదు. ఓన్లీ వాడిచ్చేది హానర్ బిల్, డిజానర్ బిల్. హానర్ బిల్లో బిల్ ఈజ్ హానర్ బిఫోర్ డ్యూ డేట్ అంటే బిల్ హానర్ అయింది బిఫోర్ డ్యూ డేట్లో, అప్పుడు ఎలా ఎంట్రీస్ రికార్డ్ చేయాలి అనే ఫార్మాట్ ఒకటి ఉంటుంది. బిల్ ఈజ్ డిస్కౌంటెడ్ విత్ ది బ్యాంక్ అంటే బ్యాంకులో మనం బిల్ డిస్కౌంట్ చేసినప్పుడు ఎలా రికార్డ్ చేయాలి అనే ట్రాన్సాక్షన్స్ కొన్ని ఉంటాయి. వెన్ ద బిల్ ఈజ్ ఎండార్స్డ్ ఫర్ ది ఫేవర్ ఆఫ్ క్రెడిటర్ అనే టాపిక్లో ఎలా రికార్డ్ చేయాలి జనరల్ ఎంట్రీస్ అనేటివి కూడా ఉంటాయి. వెన్ ద బిల్ ఈజ్ సెంట్ ఫర్ కలెక్షన్ అంటే బ్యాంక్ కలెక్షన్కి సెండ్ చేసినప్పుడు ఎలా రికార్డ్ చేయాలి అనే జనరల్ ఎంట్రీస్ కూడా ఉంటాయి. అంటే ఈ 4 ఫార్మాట్స్లో మనకి ఇంపార్టెంట్ వచ్చేది ఈ ఇంటర్మీడియట్ ఫార్మాట్లో వచ్చేసి 2. ఒకటి బిల్ డేట్లో హానర్ అయినప్పుడు, ఒకటి డిస్కౌంట్ ఆఫ్ ఏ బిల్. హానర్ బిల్లో డిస్కౌంట్ ఆఫ్ ఏ బిల్ ఇవి 2 ఎక్కువ అడుగుతాడు, అంతకుమించి ఎక్కువ అడగాడు. ఇవి గ్రాడ్యుయేషన్లో వస్తాయి. నెక్స్ట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిజానర్ అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిజానర్ అయినప్పుడు ఎలా చేయాలి. ఒక బిల్ పాస్ చేసిన వేరే వాడికి వాడు ఇన్ టైంలో కట్టిండాడు, అప్పుడు డిజానర్ అవుతుంది, అప్పుడు ఎలా ఎంట్రీస్ రికార్డ్ చేయాలి. నెక్స్ట్ డిస్కౌంట్ ఆఫ్ ఏ బిల్ అంటే మనం ఒక బ్యాంక్లో డిస్కౌంట్ చేసేసాం, అది డిజానర్ అయింది, అప్పుడు ఎలా రికార్డ్ చేయాలి. అండ్ ఆర్సీ ఫర్ ది క్రెడిటర్ ఈజ్ డిజానర్డ్ అంటే ఎవరైతే క్రెడిటర్ వాడు డిజానర్ అయినాడు అప్పుడు ఎలా రికార్డ్ చేయాలి. వెన్ ది సెంట్ బ్యాంక్ టు కలెక్షన్ ఎప్పుడైతే కలెక్షన్ సెండ్ చేసామో అప్పుడు డిజానర్ అయింది, అప్పుడు ఎలా ఎంట్రీస్ రికార్డ్ చేయాలి. దీంట్లో కూడా 2 ఇంపార్టెంట్, ఈ 2 మోస్ట్లీ ఈ 2 మనకి ఇంపార్టెంట్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాలా ఈజీ. ఫస్ట్ హానర్ బిల్, డిజానర్ బిల్ అంటే హానర్ అయిందా బిల్ డిజానర్ అయిందా అనేది ఒకటి మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్గా మనం 2 సైడింగ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ది డ్రాయర్, డ్రాయి, ఈ 2 మెయిన్ పాయింట్స్. ఇది వచ్చేసి అన్ఇంపార్టెంట్ అంటే ఎవరైతే పే చేస్తున్నాడో వాడే కూడా డ్రాయర్ అంటే ఎవరైతే తీసుకుంటున్నాడో వాడే పే చేస్తుంటాడు కాబట్టి మ్యాక్సిమం, అందుకనేసి ఈ 2 మెయిన్ ఇంపార్టెంట్. ఎవరైతే బిల్ అని వీడు రాస్తాడు బిల్ అంటే బిల్లు తయారు చేస్తాడు అంటే నేను డబ్బులు ఇస్తున్నాను అనే రాసి ఇస్తాడు ఎవరికైనా, వీడు బిల్ మేకర్ వచ్చేసి ఎవరైతే డబ్బులు ఇచ్చేవాడు వాళ్ళు బిల్ మేకర్. డ్రాయి వచ్చేసి బిల్ రిసీవర్, ఎవడైతే బిల్ ఇస్తున్నప్పుడు తీసుకుంటున్నాడో వాడు డ్రాయి అవుతాడు. వీడు డబ్బులు ఇస్తున్నాడు వీడికి, వీడు ఏం చేస్తున్నాడు డబ్బులు తీసుకుంటున్నాడు వీని దగ్గర నుండి బై ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఈ పాయింట్ అనేది సరే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హానర్ ప్రాబ్లం చూస్తాం, దీనికి సంబంధించిన బిల్ డేట్లో ఒకవేళ డ్యూ డేట్లో హానర్ అవుతే ఎలా రికార్డ్ చేయాలి ఎంట్రీస్ అనేటివి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 3 అనేది ప్రాబ్లమ్ చూసేసుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాం లాస్ట్లో షో ది జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ వినోద్ అండ్ ప్రకాష్ అంటే వినోది ప్రకాష్వి బుక్స్ ప్రిపేర్ చేయండి, ఎలా ప్రిపేర్ చేయండి అని చెప్తున్నాడు వాడు. దానికి క్వశ్చనింగ్ ఫార్మేట్ ఎలా ఉంటుంది, ఈ కొంచెమే ఈ 3 నుండి ఈ స్టాప్ వరకు. ఆన్సర్ ఫార్మేట్ వచ్చి 2 టేబుల్స్ ఉంటాయి. ఫస్ట్ టేబుల్, సెకండ్ టేబుల్. ఫస్ట్ టేబుల్ ఎలా ఉంటుంది, సెకండ్ టేబుల్ కూడా సేమ్ అలా ఉంది. డేట్, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నెంబర్ అంటే లెడ్జర్ ఫోలియో నెంబర్. నెక్స్ట్ డెబిట్ రూపీస్, క్రెడిట్ రూపీస్. దీనికి వచ్చేసి ఫస్ట్ హెడ్డింగ్ ఏమని రాసుకుంటాం, ఇన్ ది బుక్స్ ఆఫ్. ఫస్ట్గా ది బిల్ ఈజ్ హానర్ ఆన్ డేట్ ఆఫ్ మెచ్యూరిటీ అంటే ఇది హానర్ బిల్ అనేది ఐడెంటిఫై చేస్తాం. అంటే ఎలా అంటే ది బిల్ వాస్ హానర్డ్ అంటే హానర్ అయిందని చెప్తున్నాడు వాడే, డ్యూ డేట్ లోపల హానర్ అయింది. ఫస్ట్ హెడ్డింగ్ ఏం రాసుకుంటామంటే జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ వినోద్ అంటే ఈ ఫార్మాట్లో వినోద్ ఎలా అంటే వినోద్ ఎలా బయ్యర్ అంటే రిసీవర్ వీడు ఇస్తున్నాడు వాడు తీసుకున్నాడు అంటే ఇక్కడ సింపుల్గా ఉంటుంది. వినోద్ డ్రివ్ ఏ బిల్ అంటే డ్రివ్ అంటే రాస్తున్నాడు ఫర్ 3 months ఆన్ ప్రకాష్ అంటే ఎవరి మీద రాస్తున్నాడు, ప్రకాష్ అనే వాడి మీద రాస్తున్నాడు. ఇక్కడ బిల్ మేకర్ ఎవరు అవుతాడు, బిల్ మేకర్ వినోద్ అవుతాడు. కాబట్టి ఫస్ట్ వినోద్ బుక్స్ అంటే ఇవి వినోద్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకుంటున్నాం బుక్స్ అనేది. నెక్స్ట్ ఏం చేస్తాం, ఈ టేబుల్లో ఇన్ ది బుక్స్ ఆఫ్ ప్రకాష్ అని రాసుకుంటాం. జనరల్ ఎంట్రీస్ ఇన్ ది బుక్స్ ఆఫ్ ప్రకాష్ అంటే ప్రకాష్ పాయింట్ ఆఫ్ వ్యూలో
ఎలా రాసుకుంటారో ట్రాన్సాక్షన్స్ అలా చూపిస్తాను. ఫస్ట్ వినోద్ ట్రాన్సాక్షన్ చూద్దాం. ఫస్ట్ 3 on 25th March 2014. మొదటగా డేట్ చూసేటప్పుడు దీనికి మనం ఎప్పుడైనా బిల్ మేక్ చేస్తున్నా అంటే 3 months ఆఫ్ టైం ఉంటుంది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్కి. దాని మీద గ్రాస్ డేస్ అంటే 3 days ఎక్కువ ఇవ్వాలి మనం టైం, అంటే వాడికి కట్టేకి డబ్బులు రిటర్న్ చేసి ఒక 3 days ఎక్కువ ఇవ్వాలి. అంటే 25th కాబట్టి 27, 28, 29 అంటే 3 days ఎక్స్టెండ్ ఇస్తాం మనకి. ఫస్ట్గా 25th March కాబట్టి ఇక్కడ ఎంట్రీ చేస్తాం. 25th March 2014. ఇక్కడ ఏమవుతుంది, వాడు రాశాడు 3 monthsకి రాశాడు, ఎవరికి ప్రకాష్కి ఎంత మనీ 3000. అప్పుడు ఎంట్రీ ఏమని రాసుకోవాలంటే ఇక్కడ వినోద్ బుక్స్ కాబట్టి ప్రిపేర్ చేస్తుంది. అది ఎవడైతే తీసుకుంటాడో వాడి నేమ్ రాసుకుంటాం. ప్రకాష్ తీసుకునేవాడిని డెబిట్ చేయాలి. ప్రకాష్ అకౌంట్ ఎటార్ టు సేల్స్ అకౌంట్. ఇక్కడ సేల్స్ అనేది రాసుకున్నాం అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆల్మోస్ట్ ఆల్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గూడ్స్ పంపిస్తారు, వాడు ఏం చేస్తాడు, చెక్ రాసి పంపిస్తాడు. అలా వీడు ఏం చేస్తాడంటే బిల్ ఇచ్చాడు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే నేను ఇస్తున్నాను, నీకు అప్పు ఉన్నాను, నేను ఇస్తాను అనేది రాసుకున్నాడు కాబట్టి అందుకనే టు సేల్స్ అని రాశాను. దీనికి వచ్చేసి బీయింగ్ కింద రాసుకోవాలి మీరు. బీయింగ్ సోల్డ్ గూడ్స్ టు అంటే వినోద్ అమ్మాడు గూడ్స్ ఎవరికి, ప్రకాష్కి అప్పు మీద. సోల్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ అప్పు మీద అమ్మాడు. ఇది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే బిల్ రాసుకొని అమ్మారు. ఎంత అమౌంట్ ఇక్కడ 3000 అంటే డెబిట్ సైడ్ డెబిటే రికార్డ్ చేయాలి. 3000 క్రెడిట్ సైడ్ క్రెడిటే అంటే ఒకసారి డెబిట్ అయిపోయినాక డెబిటే, నెక్స్ట్ లైన్ క్రెడిట్ 3000 ఈ అమౌంట్ రికార్డ్ చేస్తాం. ఇక్కడ డెబిట్ కింద స్ట్రైట్ రాయొద్దు 2 అనేది, ఎప్పుడు కొంచెం స్పేస్ ఇచ్చి రాయాలి. నెక్స్ట్ ఈ ఎంట్రీ అయిపోయింది, ఒక లైన్ వేసుకోండి. ఫార్మాట్ మొత్తానికి వేయకూడదు, డేట్కి అమౌంట్ కాలానికి టచ్ కావద్దు, ఓన్లీ పర్టికులర్స్ కాలంలో లైన్ వేసుకోవాలి. ఎందుకంటే ఫర్ ది మంత్ అంటే ఒక మంత్లో జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఎంట్రీస్ అంటే జనరల్ ఎంట్రీస్ అంటే. నెక్స్ట్ ప్రకాష్ యాక్సెప్టెడ్ ది బిల్ అండ్ హ్యాండిల్ ఓవర్ ది వినోద్. ప్రకాష్ అనేవాడు యాక్సెప్ట్ చేశాడు కాబట్టి మనం ఏం చేయాలి, ప్రకాష్ అనే బుక్స్లో ఎలా అంటే ఈ అమౌంట్ వీడు రాసుకున్నాడు ఫస్ట్ ఎంట్రీ అనేది, వీడు రాసుకోవాలి కదా ఫస్ట్ ఎంట్రీ. ఎలా రాసుకుంటాడు, డబ్బులు తెచ్చుకున్నాడు కాబట్టి ఎప్పుడు తెచ్చుకున్నాడు, గూడ్స్ తెచ్చుకున్నాడు 23/2014. వీడేమో వీడు కొనుక్కున్నాడు పర్చేజ్డ్ గూడ్స్ కాబట్టి పర్చేజ్ అకౌంట్ డేటార్ ఎవరి నుండి కొనుక్కున్నాడు టు, ఇక్కడ ఎవరైతే ఉంటారో వాడి పేరు. ఇక్కడ ఓన్లీ మనం ఏం చేయాలంటే రివర్స్ చేయాలి. ఇక్కడ ప్రకాశం కాబట్టి ప్రకాశం అనేవాడిని 2 ఇవ్వాలి. ఇక్కడ అంటే ప్రకాశ్ అకౌంట్లో ప్రకాశం రాసు కాబట్టి వినోద్ రాసుకుంటాం. ఇక్కడ సేల్స్ ఉంది కాబట్టి పర్చేజ్ రివర్స్ రాసుకుంటాం అంతే. దీనికి ఏం చేయాలి, ఎంత అమౌంట్ వాడు తెచ్చుకుంటాం అనేది 3000. డెబిట్లో 2000, క్రెడిట్లో 3000. డెబిట్ స్ట్రైట్ డెబిటే రికార్డ్ చేయాలి, క్రెడిట్ స్ట్రైట్ క్రెడిటే రికార్డ్ చేయాలి. బీయింగ్ ఏం చేశాడు, పర్చేజ్డ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ అంతే సింపుల్గా. ఇది దీనికి ఒక లైన్ వేసుకుందాం. ఫస్ట్ ఎంట్రీ అయిపోయా 2 బోత్ దాంట్లో. నెక్స్ట్ ఏం చేశాడు, ప్రకాష్ యాక్సెప్టెడ్ ది బిల్ హ్యాండ్ ఓవర్ ది బిల్ టు వినోద్. అంటే వినోద్ చెప్పిన డేట్కి ఇన్ టైంకి ఇస్తాను అని చెప్పి వాడు యాక్సెప్ట్ చేశాడు. అంటే అప్పుడు ఏం రాసుకుంటాం, ఎంట్రీ అనేది వచ్చేసి ఎప్పుడైతే బిల్ రాస్తున్నామో అప్పుడే ఇస్తాడు, ఆ డేట్కి ఇస్తాడు కాబట్టి 14 ఏమని రాసుకుంటాం, బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటార్ టు ఎవడైతే యాక్సెప్ట్ చేస్తున్నాడో వాడి పేరు రాసుకుంటాం. ప్రకాష్ యాక్సెప్ట్ చేస్తున్నాడు, ఇక్కడ మనకి యాక్సెప్టెడ్ అకౌంట్ ఎంత అమౌంట్ 3000 యాక్సెప్ట్ చేస్తాం 3000. నెక్స్ట్ బీయింగ్ కంపల్సరీ రాయాలి, ఏదైతే ట్రాన్సాక్షన్ జరుగుతుందో అది రాసుకుంటాం. అంటే బిల్స్ రిసీవ్ అవుతున్నాయని రాసేసుకుంటాం. నెక్స్ట్ దీనికి ఒక లైన్ వేసుకుంటాం. నెక్స్ట్ ఏమవుతుంది, వీడికి అంటే వీడిది అయిపోయింది ఎంట్రీ. నెక్స్ట్ వీడిని కూడా రికార్డ్ చేయాలి కదా. 25th 3rd 2014. ఫస్ట్ ఏం చేస్తాయి, ఇక్కడ బిల్స్ రిసీవ్ అయింది అంటే బిల్స్ రిసీవ్ అనేది ఇక్కడ క్రెడిట్లో చేయాలి, రివర్ట్ చేయాలి, అది కూడా పేరు బిల్స్ రిసీవబుల్ కాబట్టి ఇక్కడ బిల్స్ పేయబుల్ అవుతుంది.
ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ కింద ప్రకాష్ ఉన్నా కాబట్టి పైన వినోద్ అని రాయాలి అంతే. వినోద్ అకౌంట్ని డెబిట్ చేయాలి. వినోద్ అకౌంట్ డెటార్ టు, ఇక్కడ బిల్స్ రిసీవబుల్ ఉంది కాబట్టి డెబిట్లో, ఇక్కడ క్రెడిట్లో బిల్స్ పేబుల్ అని రాయాలి. దానికి దీనికి రివర్స్. పైన ఎంట్రీస్ రాస్తే కింద ఎంట్రీస్ ఆటోమేటిక్గా రాసుకోవచ్చు. ఒక ఐడియా ఉండాలి. బీయింగ్ బిల్స్ పేబుల్ అంటే వానికి ఎప్పుడైనా పే చేయాల్సింది కాబట్టి అది రాసేసుకుంటాం. బీయింగ్ బిల్స్ పేబుల్ అని రాసేసుకొని లైన్ వేసుకుంటాం. పర్టికులర్స్ ఓన్లీ. డెబిట్ స్ట్రైట్ ఎంత అమౌంట్ 3000, క్రెడిట్ స్ట్రైట్ 3000 అయిపోయింది. నెక్స్ట్ ఏముంది, వాడు చెప్తున్నాడు బిల్ ఈజ్ హార్డ్ ఆన్ డ్యూ డేట్ అంటే డ్యూ డేట్కి డబ్బులు ఇచ్చేస్తున్నాడు. డబ్బులు ఇచ్చేస్తే ఏం రాసుకోవాలంటే మీకు ఫస్ట్లో చెప్పా, దీనికి గ్రాస్ డేస్ యాడ్ చేసుకోవాలి. ఆఫ్టర్ 3 months, ఇక్కడ 3 months ఇచ్చాడు కాబట్టి 3 months తర్వాత వాడు డబ్బులు ఇచ్చేస్తున్నాడు. ఎప్పుడు 26, 27, 28 అంటే గ్రాస్ డేస్కి 28 అంటే 3 రోజులు యాడ్ చేసుకోవాలి. ఈ దీనికి 25కి ఒకవేళ 1 ఇస్తే 1, 2, 3 అంటే 3rd వేసుకోవాలి అంతే. 3 కాదు, ఇక్కడ ఆఫ్టర్ 3 months అంటే 6 అవుతుంది. మార్చిలో ఇస్తే వాడు ఏం చేస్తున్నాడు, 6th monthలో పే చేస్తున్నాడు. అంటే ఇక్కడ 3 monthsకి కదా వాళ్ళు రాసుకున్నది బిల్లు కాబట్టి ఆఫ్టర్ 6 months డేట్ వేసుకుంటాం. ఇది వచ్చాక వేసుకోవాలి, జనరల్ ఎంట్రీస్లో రాకముందు వేసుకోకూడదు. వాడు ఇచ్చాక రాసుకుంటాం. అప్పుడు ఏమో రాసుకుంటాం, క్యాష్ అకౌంట్ డేటా. క్యాష్ వస్తుంది కాబట్టి క్యాష్ని డెబిట్ చేయాలి. ఎవరుంటే వస్తుంది 2 బిల్స్ రిసీవబుల్, ఇక్కడ రిసీవ్ చేసుకున్నాం కదా ఆ బిల్ ఉంటే వస్తుంది. అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రూపంలో వస్తుంది. బిల్స్ రిసీవబుల్ రూపంలో మనకు అమౌంట్ వస్తుంది. కింద కావాలంటే ప్రకాష్ అని రాసుకోవచ్చు బ్రాకెట్లో. ఇక్కడ ప్రకాష్ బిల్ అని రాసుకోవచ్చు. నెక్స్ట్ బీయింగ్, ఇక్కడ బీయింగ్ ఏం జరుగుతుంది, ది బిల్ విల్ బి రిటర్న్డ్ బై హానర్ అంటే వాడు రిటర్న్ చేస్తున్నాడు డబ్బులు, హానర్గా రిటర్న్ చేస్తున్నాడు అది రాసేసుకుంటాం. బిల్ విల్ రిటర్న్ హానర్. ఇక్కడంత అమౌంట్ రిటర్న్ చేస్తున్నాడు వాడు 3000 కాబట్టి ఇప్పించుకునేది మన దగ్గర నుండి 3000 రిటర్న్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఆ ఎంట్రీని రివర్ట్ చేయాలి. ఇక్కడ క్యాష్ ఇక్కడ క్రెడిట్ అయింది కాబట్టి డెబిట్ అయింది కాబట్టి మనం క్రెడిట్ చేయాలి. ఇక్కడ బిల్స్ రిసీవబుల్ ఉంది కాబట్టి మనం కింద ఆటోమేటిక్గా ఏం చేయాలి, బిల్స్ పేబుల్. ఇక్కడ క్రెడిట్లో ఉంది మనం డెబిట్ చేయాలి అంతే. గ్రాస్ డేస్ ఎప్పుడు 28/6/2014. ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ క్రెడిట్ అయిందని డెబిట్ చేయాలి ఫస్ట్. ఇక్కడ బిల్స్ రిసీవబుల్ ఉంది కాబట్టి దాన్ని రివర్ట్ చేయాలి. బిల్స్ పేయబుల్ అని రాయాలి. బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ 2. ఇక్కడ డెబిట్లో ఉంది క్యాష్ అనేది, మనం ఏం చేయాలి, ఇక్కడ క్రెడిట్ చేయాలి క్యాష్ అకౌంట్ అంతే. ఫస్ట్ ఏం చేయాలి 3000 క్రెడిట్ స్ట్రైట్ క్రెడిటే రికార్డ్ చేయాలి. డెబిట్ స్ట్రైట్ డెబిట్ రికార్డ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేస్తాం, బిల్ పేయబుల్ బీయింగ్ హానర్డ్ అని రాసేసుకుంటాం అంతే. హానర్డ్ బిల్ ఇదే. బిల్ పేయబుల్ విల్ బి హానర్డ్ ఆన్ డ్యూ డేట్ అని రాసేసుకుంటాం. ఇది ఆన్సర్ అంతే, సింపుల్గా ఉంటుంది. హానర్ అయినప్పుడు పైన 3 ఎంట్రీస్ కింద 3 ఎంట్రీస్ వస్తాయి. ఒకవేళ డిజానర్ అయితే ఎలా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో చెప్తాను.